హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఫ్యాషన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు వీడియోలో చక్కటి టేస్టీ గల చట్నీ, మెత్తటి దూది లాంటి చపాతీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్లోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, ఆయిల్ బాగా కలిసిపోవాలండి. ఎక్కడ సుద్దలుగా కానీ ముద్దలుగా కానీ ఉండకూడదండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా ముద్దలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గాలి తగలకుండా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం. చట్నీ కోసం చిన్న సైజు 3 టమాటాలు, చిన్న సైజు దోసకాయ ఒకటి, అలాగే 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాన్ హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ ఎక్కాక 3 ఎండుమిర్చి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కాసేపు మగ్గనించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఈ చట్నీలో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి 2 వేస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. టమాటా ముక్కలు కూడా మెత్తగా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ముందుగా వేగించుకున్న ఎండుమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కొన్నే వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, ఏ పాన్లో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగించుకున్నానో అదే పాన్లో తాలింపు వేస్తున్నానండి. పాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు లేదా మునగాకు వేసుకొని 2 కట్ చేసిన ఎండుమిరపకాయలు, అలాగే ముందుగా ఉంచుకున్న దోసకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాక ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న చట్నీని ఈ తాలింపులో వేసుకొని కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తుంటే చట్నీ బాగుంది అనిపిస్తుంది కదండి. తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీలు కూడా రెడీ చేసేసుకుందాం. కవర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. చూడండి, ఇప్పుడు ఈ పిండి చక్కగా మెత్తగా అయ్యింది. దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా ఒత్తుకొని కొంచెం కొంచెం తీసుకొని ఉండలుగా చేసుకుందాం. ఎప్పుడైనా చట్నీలు చేసేటప్పుడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి 2 ఉపయోగిస్తే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉండలు అయితే రెడీ చేసేసుకున్నాం. చపాతీ చేయడం కోసం చపాతీ పీట, అలాగే కర్ర, ఇంకా బౌల్లోకి కొంచెం పిండి తీసుకొని ఒక ఉండ తీసుకొని దాని మీద కొంచెం పిండి వేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా చపాతీని చేసుకోవాలి. ఈ విధంగా చేసేటప్పుడు మీకు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయను, అందుకని పిండి యూజ్ చేస్తున్నానండి. చపాతీ అనేది ఎక్కువగా నైట్ టైం తింటాం కాబట్టి నైట్ పూట ఆయిల్ తక్కువగా యూజ్ చేయడం మంచిది. సో ఈ విధంగా చపాతీలు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ప్యాన్ మీద పెట్టుకుని కాల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. నేను దోశ పెనం అయితే పెట్టట్లేదండి, నార్మల్గా ఫ్రై చేసుకున్న పెనమే పెడుతున్నాను. ఇప్పుడు ఈ పెనం కాస్త హీట్ ఎక్కాక ఇందులో లైట్గా ఆయిల్ వేసుకొని చపాతీని వేసుకుంటున్నాను. పైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను.
దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద అటు ఇటు కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చిన తర్వాత దీన్ని ఓపెన్గా ఉంచుకోకుండా హాట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతాయి. ఈ విధంగా మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వడ్డించుకుంటే చక్కగా మెత్తగా ఉంటాయండి చపాతీలు. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని చపాతీ వడ్డించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ కూడా వేసుకొని తింటే ఎప్పుడు 2-3 చపాతీలు తినేవాళ్ళు కూడా 5-6 చాలా ఈజీగా తినేస్తారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ చట్నీ పేరు చెప్పలేదు కదండి, దోసకాయ టమాటా చట్నీ.